रवि आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। వేరే ఇంటి వాళ్ళకి కానీ ఇంటి వర్గాల్లో కానీ పబ్లిక్ ఇబ్బంది ఉంటే కొంచెం చేంజ్ చేసి పెట్టండి. తర్వాత కంప్లైంట్స్ వస్తుంటాయి, 100 కాల్స్ వస్తుంటాయి, మా ఇంటి ముందర పెట్టారు లేదంటే మాకు లైన్లో పోవడానికి మా స్ట్రీట్లో దూరంగానన్నా పబ్లిక్ ఇబ్బంది లేకుండా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ మండపం ఇన్స్టాలేషన్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా అంటే చక్కని మన ప్లాట్ఫామ్స్ వేయండి. one of the biggest festival and Telangana one of the biggest festival చాలా ఊరు వాళ్ళు లేడీస్ మీ యూత్ ఆర్గనైజేషన్ చాలా మంచిగా చేస్తారు. బట్ ఈ ప్రోగ్రామ్ పీస్ఫుల్ గా జరగాలి, గవర్నమెంట్ లా అండ్ ఇష్యూ జరగాలి, పోలీస్ కి ఆర్గనైజర్స్ కి ఏమైనా ఇష్యూ లేకుండా జరగాలి. దానికోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మొదటి ప్రొసెషన్ లో రోడ్ లేదు, చెరువులో నీళ్ళు తక్కువ, దానికోసం మనం ఇంకో సెపరేట్ మీటింగ్ పెట్టాం. 3 days before 4 days before ఇంకో సెపరేట్ మీటింగ్ పెట్టాం. అప్పటి వరకు మీకు కూడా ఏమో క్లారిటీ ఉంటుంది. ఏ వైర్ ఏ లొకేషన్లో ఎస్టీఆ వార్డ్ నెంబర్ 30లో ఆ గదిలో బయట వచ్చినప్పుడు వైర్ పడుతుంది. అప్పుడు మీరు చెప్తున్నా అది పైకి లేదు, మీకు జనరల్గా చెప్తే ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇప్పుడు మనం పని చేస్తాం. ఇప్పుడు మీరు గణేష్ ఎక్కడైనా విసర్జన అది నిమజ్జనం ఎక్కడైనా అది స్థాపన చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, అదే లొకేషన్లో చేయండి. 3 days before మళ్ళీ ఇంకో మీటింగ్ పెడతాం. మేము సబ్ డివిజన్ కాకుండా సెపరేట్ మండల్ వైజ్ పెడతాం. మీకు కూడా ఈజీ ఉంటుంది. ఆ మండల్ వైజ్ మీటింగ్లో డిఎస్పీ వస్తారు, డిఎస్పీ కాకుండా వేరే మండల్ వైజ్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తారు. మీరు ఆ ఇష్యూస్ నీళ్ళు లేదు, ఆ ఊళ్ళో లాస్ట్ టైం ఇష్యూ జరిగింది, ఆ గుంతలు ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి గుంతలు అప్పుడు చెప్తే మనం అప్పుడు 1-2 days మట్టి వేసి లేకపోతే ఇష్యూస్ సాల్వ్. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఉన్నాయి, పీస్ఫుల్ ఉండాలి. ఫస్ట్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కూడా లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నా, 10 కేసెస్ రిజిస్టర్ అయినాయి. నాకు ఒక కేసు చేయాలి, ఆర్గనైజర్స్ పైన పిల్లల పైన ఇష్టం లేదు. బట్ పోలీస్కి ఇవ్వాల్సి వస్తే పోలీస్తో కూడా లాస్ట్ టైం 10 కేసెస్ అయినాయి. 10 కేసుల్లో 30 వరకు పిల్లలు ఉన్నారు. ఆ 30 పిల్లలు కూడా ఏంటి కోర్టు పోతారు, లేకపోతే అడ్మిషన్ చేస్తారు. తెలియని వాళ్ళు ఉంటే అడ్మిషన్ చేస్తారు. మళ్ళీ ఏంటి అంటే అడ్మిషన్ చేస్తే ఏమైతుంది కావచ్చు అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కలుసుకోవాలి పోదాం లేదు, ఎందుకంటే ఎవరికి పోలీసే ఇవ్వాలి. ఒకవేళ మీ పేరు ఆన్లైన్ పట్టుకోవడం ఇది పీస్ఫుల్ గా జరిగిస్తాము. పోలీస్ సైడ్ నుండి 100% సహకారం ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే 100% మీకు పోలీస్ హెల్ప్ ఉంటుంది, పోలీస్ సహకారం ఉంటుంది. బట్ మీరు కూడా లిమిట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ డ్రింకింగ్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు కుటుంబంలో లేకపోతే ఇక్కడ ఫెస్టివల్ టైంలో గణేష్ స్థాపన చేస్తారు. ఆ గణేష్ స్థాపన చేసిన తర్వాత ఎవరు ఉంటారు, ఒకరు ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. ఎందుకు వాళ్ళు ఎక్కడ పోతారు? ఎందుకు ఈసారి మనం సెపరేట్ గా అండర్టేకింగ్ తీసుకున్నాం. ప్రతి ఆర్గనైజర్కి ఏంటంటే ఐ will be held responsible for any issue in that మండల్. నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. అక్కడ దొంగతనం జరిగితే, అక్కడ మంట అయితే, సీరియస్ రైడింగ్ వల్ల ఇష్యూ అయితే, సిసిటీవీ లేకుండా అయితే, నైట్ ఎవరు లేదు మళ్ళీ అందరూ ఇంటికి పోయారు, అప్పుడు మీ పని అది అండర్టేకింగ్ తీసుకుంటాను. దాంతో ఏంటంటే మీరు ఒక మాట అవుతారు. ఇప్పుడు ఏ జరుగుతుందంటే ఒక ఊరు అయితే పెట్టుకున్నారు కండల్లో ఎవరైనా అన్నారు కండల్లో ఎవరు ఏ ఊరు ఎన్ని ఊళ్ళో ఎంతమంది పెట్టారు?
పెట్టుకున్నారు. ఎవరు తర్వాత దేవుడికి పూజ చేయాలి, ఎవరు చేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళు చెప్తున్నారు అంటే ఏ ఇష్యూస్ అవుతున్నాయి, వీళ్ళు పెట్టారు అంటే మనం కూడా పెట్టుకోవాలి. తిరిగినప్పుడు చూస్తాం డే నైట్ కూడా ఒక పిల్లలు చిన్న పిల్లలు కూర్చోబెడతారు, పిల్లలు ఎవరు ఉంటారు పూజ చేసినప్పుడు ఎవరు రాదు, పెద్ద ఎవరు ఉంటారు పూజ చేస్తారు. ఆ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఎవరైనా చెప్తారా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఫెస్టివల్స్ అని? ఎవరు చేస్తారు స్టార్ట్ ఎవరు చేస్తారు? మనకు బ్రిటిష్ రూల్ ఉంటాయి, మన ఇండియన్స్ హిందువులు కలిపి వచ్చి ఒక ప్లేస్ లో అవి బ్రిటిష్ ఇచ్చారు. వీళ్ళు ప్రతి ఊళ్ళో 99% అనేది 8 చెప్పారు, వేరే ఊళ్ళో 100 10 20 రోజులు. దాంట్లో ఏంటి కాదంటే ఓన్ ఈ ఫెస్టివల్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ మొత్తం పోయింది. ఇట్లా చేస్తే నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎంత తక్కువ పడితే అంత మంచి, మీ ఊరికి మంచి మంచి పూజ అయితే దేవుడు పెట్టినప్పుడు దేవుడికి కూడా మంచి మీరు రిలీజియస్ ప్రేయర్స్ చేయాలి. నెక్స్ట్ డ్రింకింగ్ చేయండి. ఖాళీగా కొంతమంది ఎంత కూర్చొని డ్రింకింగ్ చేస్తారు అంటారు. ఆ ఖాళీ కేసు అయితే ఆర్గనైజర్ అయినా ఇంతకీ మనం ఎవరైనా పడుతుంటే 100%. నెక్స్ట్ ఒక విలేజ్ లో ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్ కొన్ని ఉంటారు. ఆ సీసీటీవీ కెమెరాస్ ఎందుకు ఉండాలంటే అప్పుడు ఏమైతుంది, అప్పుడు కొంతమంది మొంగలు చేస్తారు, మొంగలు తీసి దేవుడు అదే అంతా ఆలోచించారు. ఇప్పుడు టెంపల్లో పెడితే అవుతుంది కదా, అయితే ఒక వీడియో చూసాను, ఒక పర్సన్ ఇట్లా చేశారు, ఆ గాడే తీసుకొని పోయారు. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అయింది కామారెడ్డి, అక్కడ వీడియో చూసాను. సో వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళ ఎక్కడైనా వచ్చి కొందరు చేసి పోతారు, దాని కూడా ఉద్యోగం. ఆ సీసీటీవీ ఉంటే మనం పట్టుకోవచ్చు, ఇష్యూ చేయవచ్చు. లేకపోతే అప్పుడు ఏమైందంటే మీరు దీపం పెడతారు, 24 hours దీపం ఉంటుంది. ఆ దీపం ఖాళీ వల్ల లేకపోతే ఏమైనా కారణం వల్ల ఏమైనా క్లాస్ వదిలితే మళ్ళీ మంట వచ్చేస్తారు. అప్పుడు కూడా ఎట్లా జరిగింది, ఎట్లా మైండ్ చేయాలి? సీసీటీవీ ఉంటే మైండ్ ఉంటుంది. ఆ సీసీటీవీ ఎంత బాగుంటుంది, 3000 4000 లో మెమరీ కార్డ్ సీసీటీవీ ఎక్కువ వస్తున్నాయి. ఆ మంచి మెమరీ కార్డ్ మంచి 4000 రూపీస్ 2000 రూపీస్ ఆన్లైన్ చేస్తే మీరు అంతా దగ్గర దిగులు పెడతారు, వాళ్ళు కనెక్ట్ చేయాలి. సో ప్లీజ్ మేక్ యువర్ ఆ 7 కార్డ్ ఉంది కదా, 7 కార్డ్ మీరు ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ దేవుడు దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉంటారు. ఆ 2000